ఆశలు అడియాసలు అనే పదానికి మనం గురించి మాట్లాడుకున్నట్లయితే షర్మిలమ్మ గారు ముందు ఆస్తుల విషయంలో మీ ఆశల్ని అడియాసలు ఎవరు చేశారు? వివేకానంద రెడ్డి గారి విషయంలో, ఆయన కేసు విషయంలో మీకున్నటువంటి ఆశలను అడియాసలు ఎవరు చేశారు? మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు ఏ విధంగా అడియాసలు చేశారు? మరి అదే విధంగా ఇప్పుడు మోడీ గారు వచ్చేటువంటి సభకు, రేపటి రోజున జరిగేటువంటి శంకుస్థాపన సభకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం అందింది. అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంత చాలు, గత 5 ఏళ్లు పీడకలు అయిపోయింది, ఇప్పటికైనా పీడకల మర్చిపోయి మీరు వాళ్ళతో సాధారణంగా ఆహ్వానిస్తున్నారా లేదా అమరావతి అని చెప్పేసి, వారి యొక్క అమరావతి రైతుల యొక్క ఆశలను అడియాసలే చేస్తారని చెప్పేసి ఈ మాటలన్నీ షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు ప్రత్యక్షంగా ఇన్ని లక్షల కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా సరే ఆమె మాటల్లో అంతరార్థం ఏదైనప్పటికీ మోడీ గారిని కంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా అడగాల్సినటువంటి ప్రశ్నలు ఆమె దగ్గర ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సంధించినటువంటి బాణం షర్మిలమ్మ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి గుచ్చుకుంది కాబట్టి అదే షర్మిలమ్మ నుంచి వచ్చేటువంటి బాణాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుచ్చుకోవాలి అంటే అక్కడికి సంధించాలి. మీరు మోడీ గారికి సంధిస్తే ఏమొస్తుంది?